అమ్మో 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 ఏదో అనుకున్నాను కానీ ఎంత ముద్ర అనుకోలేదు. మా బామ్మ హనీమూన్కి టికెట్స్ తెచ్చిందనుకో, ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలరా? రేయ్, ఇదేమైనా నిజమైన పెళ్ళారా థ్యాంక్స్ చెప్పడానికి? కరెక్టేలే. వద్దు బామ్మ, నాకు ఆర్యకి పెళ్లి జరగదు, ఇదంతా ఒట్టి నాటకం అని చెప్పాలా? అవును చెప్పాలి. కానీ అపర్ణ ఓకే బామ్మ, నేను ఆర్య ప్యారిస్తో పాటు స్విట్జర్లాండ్, సింగపూర్ కూడా వెళ్తామని ఓ తెగ తిప్పుకుంటూ చెప్పింది. దాంతో నాకు మండిపోయింది. కరెక్ట్రా, అలా తిప్పితే ఎవరికైనా మండుతుంది. ఓరి బుర్ర తక్కువ వెదవా, నాకు మండింది అని చెప్పింది అది తిప్పినందుకు కాదు, హనీమూన్ కి వెళ్తాం అన్నందుకు. ఓహో, నా బాధ నేను పడుతుంటే మధ్యలో ఈ అర్జున్ గాడు ఒకడు. వాడి బాధ ఏంట్రా? పెళ్లి సందర్భంగా బ్యాచులర్ పార్టీ ఇస్తాడంట, నన్ను మరీ మరీ రమ్మని చెప్పాడు. వెళ్దాంరా, లేదంటే బీర్లు బాధపడతాయిరా. వెళ్ళి ఓదార్స్తావా? వాడు అసలే చాలా డేంజరు, ఒకసారి రౌడీలు పెట్టి మరీ కొట్టించాడు. పొరపాటును కూడా నేను వెళ్ళను. ఆ అర్జున్ పోయాడంటే ఇదిగో ఆపర్న్ వచ్చింది. హలో చెప్పు. ఎక్కడున్నారు? నేను ఎక్కడుంటే నీకెందుకు? అసలు ఈ టైంలో ఫోన్ ఎందుకు చేసావు? మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. నేను నిన్ను ఇంపార్టెంట్ విషయం అడగాలి. ఏంటది? మా బామ్మ మనల్ని హనీమూన్కి వెళ్ళమంటే వద్దు బామ్మ అని చెప్పాల్సింది పోయి సిగ్గు మొగ్గలేసినట్టు వెళ్తాం బామ్మ అని ఎందుకు చెప్పావు? వెళ్ళనని చెప్పుంటే మన పెళ్ళి ఆగిపోయేది కదా. అర్జున్ ఉంటే ఎలా చెప్తాను? అతనికి మన ప్రేమ పెళ్లి అబద్ధమని తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? నేను అర్థం చేసుకోవడం కాదు, నువ్వే నాకు అర్థం కావడంలా.